అందరికి కాఫీలు అమ్మా. అతనే పెళ్లి కొడుకు, సిగ్గుపడకుండా చూడు. హలో. వద్దమ్మా. సంజయ్ గారు 1 minute. నేను కొంచెం ఫ్రీ టైప్ అండి. ఇంటికి వెళ్తాను, ఫోన్ చేస్తాను, లెటర్ రాస్తాను, ఇవన్నీ నాకు నచ్చవు. మీరు నాకు నచ్చారు, నేను మీకు నచ్చానా? నచ్చితే చెప్పండి. చెప్పమ్మా. అలా గోళ్ళకి కట్టెలే చెప్తారేంటండి? నాకు చెప్పొచ్చు కదా. నాకు పెళ్లి ఇష్టమే. నీకు పెళ్లి ఇష్టమని ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్పవే. మరేం చేయమంటావు? నేను కాదన్న ప్రతిసారి తను చాలా బాధపడుతున్నాడు. తను రిటైర్ అయ్యేలోగా నా పెళ్లి చేయలేనేమోనని బెంగ పెట్టుకున్నాడు. ఆయన అసలే హార్ట్ పేషెంట్. నా తర్వాత పెళ్లికి ఎదిగిందనివి నువ్వున్నావు. అందుకే ఒప్పుకున్నానే. అయితే నా కోసం, నాన్న కోసం నీ ప్రేమను పోగొట్టుకుంటావా? ఎందుకే నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు? నువ్వు ప్రేమతో రాసుకున్న డైరీ కనపడకపోతేనే వారం రోజులు మనిషిని కాలేకపోయావు. అలాంటిది నువ్వు ప్రేమించిన గణేష్ ని కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండగలవా? అలాంటి ప్రాక్టికల్ అమ్మాయి కాదే నువ్వు. నీ గురించి నాకు బాగా తెలుసక్క. నేను నీకు చాలా అన్యాయం చేశాను. నిన్ను చూసినప్పుడల్లా ఆ తప్పు నన్ను అంకుశాలా గుచ్చుతోంది. నా మాట విను. నేను గణేష్ దగ్గరికి వెళ్ళి నీ ప్రేమ గురించి చెప్తాను. కాదనకక్క ప్లీజ్. నేను ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. హైదరాబాద్ నంబర్ 3543147 కి ఫోన్ చేసి అక్కడ గణేష్ అని ఉంటారు, ఆయన లైన్ లోకి వస్తే నాకు ఇస్తారా? వేరెవరైనా ఫోన్ లిఫ్ట్ చేసి మీరెవరైనా అడిగితే మీరే గణేష్ ఫ్రెండ్ అని చెప్పి మాట్లాడండి ప్లీజ్. ఓకే మేడం. హలో, గణేష్ ఉన్నాడండి? లేడండి, ఊరెళ్ళాడు. ఎప్పుడు వస్తారా కనుక్కోండి. తెలీదండి. తెలీదంట మేడం. కట్ చేయండి. ఇగో ఆ గణేష్ ఎక్కడికి వెళ్ళాడు కనుక్కునే తొందరగా వచ్చాయి. కూతురుతో ముచ్చటాడుతూ కూర్చోకు. ఐశ్వర్య. అమ్మా ఐశ్వర్య, ఎలా అమ్మా? లోపలికి రా. నాన్నగారు వచ్చారు. నాన్నగారు కూడా వచ్చారా? ఎక్కడున్నారు? బయట. జాగ్రత్త. బాగున్నారా నాన్న? గణేష్ ఎక్కడికి వెళ్ళాడు? చెప్తాను నాన్న, ముందు మీరు లోపలికి రండి. నేను మర్యాదల కోసం రాలేదు. గణేష్ ఎక్కడికి వెళ్ళాడో చెప్పు. మీకు నా మీద ఇంకా కోపం పోలేదా నాన్న? మీ మాట కాదని నేను పెళ్లి చేసుకోవడం తప్పే. నన్ను క్షమించండి నాన్న. తప్పమ్మా. కడుపుతో ఉన్నప్పుడు కాళ్ళ మీద పడకూడదు. రండి నాన్న. రామ్మా, కూర్చోండి. అవును, అమ్మాయికి 9వ నెలండి. నీకు ఫోన్ నంబర్ కూడా తెలియదన్నా? ఏమా ప్రతి నెల హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటున్నావా? స్కానింగ్ కూడా తీయించారండి. మగబిడ్డ. ఆ పశువుల డాక్టర్ నేను సరిగ్గా చూసుకుంటున్నాడమ్మా? చాలా బాగా చూసుకుంటున్నారు నాన్న. ఏమండి? వస్తున్నా. నమస్తే మావి గారు, ఎప్పుడు వచ్చారు? నమస్తే అత్తయ్య. అయ్యో, ముందు చీర లోపల పెట్టండి. ఎండ పోయేలా ఉంది, ఆలస్యస్తున్నాయి. వెళ్ళండి. ఇప్పుడు వస్తాను మావి గారు. అల్లుడు చూడడానికి మంచి వాళ్ళ కనిపిస్తున్నాడమ్మా. నన్ను పసిపాపలా చూసుకుంటున్నారు. నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి కాలు కూడా కింద పెట్టనివ్వట్లేదన్న. కాఫీ తీసుకోండి మావి గారు. కాఫీయా? అరే భయపడకండి, నాకు తెలుసు. అందుకే షుగర్ లేకుండా తీసుకొచ్చాను. 24 గంటలు ఐశ్వర్య మీ గురించే చెప్తూ ఉంటుంది.
ఏం పర్వాలేదయ్యా, ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చాను. కాఫీ తీగానే తాగుతాను, అప్పుడే నా మనసు తృప్తిగా ఉంటుంది. తీసుకున్నయ్యా. అవును, గణేష్ ఎక్కడికి వెళ్ళాడు? ఆ? చెప్పు. ఎప్పుడు వస్తాడు? మరి నాన్న నేను వాడిని ఏమి అన్నమ్మా, ఎక్కడికి వెళ్ళాడు చెప్పు. నేను చెప్తాను మావయ్య. గణేష్ చాలా కాలంగా ఒక అమ్మాయి ప్రేమిస్తుంది. ఆ విషయం గణేష్కి ఈ మధ్యనే తెలిసింది. ఇప్పుడు ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వైజాగ్ వెళ్ళాడు. ఆ అమ్మాయి ఎక్కడుందో తెలియదు, ఏమైందో తెలియదు. పాపం ఎక్కడైనా వెతుకుతున్నాడు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు. ఆ అమ్మాయి కలుస్తుందా అమ్మా? నాకు నమ్మకం ఉంది నాన్న. తమ్ముడు అమ్మాయిని తప్పకుండా కలుస్తాడు. సిగరెట్ పట్టుకుని ఫోన్ ఎట్లా చేస్తావా? నువ్వే చేయరా. సిగరెట్ అంతా లోపల. లే. డైరెక్ట్ రావట్లేదురా. ఏమయ్యా ఫోన్ పని చేయట్లేదేంటి? పని చేయట్లేదా? అయితే ఇందులో చేయండి సార్. ఆ మాట ముందే చెప్పాడు వచ్చుగా ఈ డిప్పమోహోడు. రింగ్ అవుతుందా? ఆ. హలో హలో అక్క, నేను గణేష్ మాట్లాడుతున్నాను. గణేష్, బాగున్నావా? నేను బానే ఉన్నాను. ఎక్కడున్నావు? నేను ఇక్కడ వేరే ఒక ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నావు. అదో పెద్ద కథ, వచ్చాక చెప్తాను. నువ్వు ఎలా ఉన్నావు? డెలివరీ డేట్ ఏమైనా చెప్పారా? ఎల్లుండి రాత్రి 9ంటికి. ఓ అలాగా. అలాగే నీకు ఇంకో హ్యాపీ న్యూస్ కూడా. ఏంటక్క? మా ఇంటికి అమ్మా నాన్న వచ్చారా. ఏంటి, నాన్న వచ్చాడా? నీ మీద కోపం పోయిందా? పోయింది. పైగా మీ బావగారిని కూడా మెచ్చుకున్నారు. ఆశ్చర్యముందే. ఇదంతా నీ చలవేరా తమ్ముడు. నేనేం చేశానక్క? నాన్న నువ్వెక్కడున్నావో తెలుసుకోవడానికి మా ఇంటికి వచ్చారా. మమ్మల్ని క్షమించేశారు. నువ్వు దగ్గరుండి నన్ను బావగారిని కలిపావు. దూరంగా ఉండి నన్ను నాన్నని కలిపావు. తమ్ముడా మజాక. సరే కాని సంధ్య దొరికిందా? లేదక్క, త్వరలోనే కలుసుకుంటాను. రే అక్క, అయ్యో, జ్యువెలరీ బాక్స్ స్టడీ బూత్ లో మర్చిపోయానే. ఇస్తక్క ఫోన్ లో కూడా పాత బాగా అడుగుతుందా? ఓకే అక్క, బాయ్. ఇది లోపల మర్చిపోయారండి. వాళ్ళకి నేను ఇస్తాను. థ్యాంక్ యూ. ఇదేంటో తెలుసా? ఐస్ క్యూబ్స్ లో రోజా. నువ్వు ఆగరా, ఏంటో సరిగ్గా అర్థమయ్యేలా చెప్పరాకు. ఇది మామూలు రోజా కాదురా, ఒక రోజా కురుల్లోంచి కులుకుతూ జారిన రోజా. ఓహో, అంటే పొద్దున్న పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయి నీకు నచ్చిందన్నమాట. రైట్? యా. ఓ అందుకే నిశ్చార్థం కూడా చేస్తాం. ఈ మంత్ 15th. రేయ్, నీకు చాలా రుణపడి ఉన్నాను రా. నాకు రుణపడ్డావేంట్రా? నువ్వు బలవంతం చేయకపోతే మిస్ అయ్యావండి. థ్యాంక్ గాడ్. థ్యాంక్ గణేష్ రా. ఆ అమ్మాయిని గనక మిస్ అయితే వాడికన్నా దురదృష్టవంతుడు ఇంకోటి ఉండరా. ఆహా, నిజమా? ఆ అమ్మాయిని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుందిరా. ఏదన్నా ఐడియా ఇవ్వండి రా ప్లీజ్. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుందా? ఐడియా, ఆ అమ్మాయికి మంచి గ్రైండర్ గిఫ్ట్ గా ఇవ్వడానికి వెళ్తే. చాచా, గుడ్ నైట్. రేయ్, అమ్మాయిలకి చీరలు అంటే ప్రాణం. రేపు షాప్ కెళ్ళి ఓ మంచి చీర కొని తీసుకెళ్లి ప్రెజెంట్ చేయి. కానీ నాకు చీరలు కొంటావు రాదే, నువ్వు కూడా నాతో వస్తున్నావు. ఓకే ఓకే. అవును, నువ్వు వెళ్ళి పని ఏమైంది? అది కొంచెం లేట్ అయ్యేలా ఉందిరా. చూడమ్మా గణేష్, ఈ కార్యక్రమాలన్నీ పెళ్లికి ముందు పెట్టుకో. నా పెళ్లి మాత్రం నీ చేతుల మీదగా జరగాలి. ఓకే? యూ డోంట్ వరీ అబౌట్ దట్ రా. నీ పెళ్లి దగ్గరుండి ఏ ప్రాబ్లం లేకుండా జాగ్రత్తగా చేసే బాధ్యత నాది. ఓకే? థ్యాంక్స్ రా. చుడిదార్స్ కార్నర్లు ఉంటాయి మేడం. ఏం కావాలి సార్? మంచి సారీస్ ఏమైనా చూపించండి. ఇవి లేటెస్ట్ సారీ సార్, క్రేప్ సిల్క్, మ్యారేజ్ స్పెషల్. హలో,
మంచి చీరలు చూపియమ్మా. ఇది చూడండి సార్, బనారస్ సిల్క్. నేను కలుస్తా, బాయ్. ఏ రఘు, నాకు ఈ చీర నచ్చింది, అమ్మాయికి బాగుంటుందేమో చూడు. ఓకే, నువ్వు ఎలా ఊహించి సెలెక్ట్ చేసావో నాకు తెలియదు కానీ నీ సెలక్షన్ నాకు నచ్చిందిరా. ఐ లైక్ ఇట్. ఓకే అమ్మా, కార్డ్ పంపించు. బిల్ అక్కడ కట్టండి సార్. థ్యాంక్స్. ఓకే. హాయ్ శిరీష. నాన్నగారు బయటికి వెళ్ళారు. చాలా సంతోషం. నేను వచ్చింది మీ అక్క కోసం. ప్లీజ్ ప్లీజ్ రామ్మా. హాయ్ సంధ్య. హలో సంధ్య, నేను వచ్చింది కాఫీ తాగడానికి కాదు, నీతో మాట్లాడడానికి. రా కూర్చో. నచ్చిందా చీర? నచ్చిందా? నేను ఎక్స్క్యూజ్ మీ, కొంచెం షుగర్ వేస్తారా? మీరు ఇంకా కాఫీయే తాగలేదు. ఓ